తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో అర్ధరాత్రి నుంచి పెట్రోల్ డీజిల్ కోసం వాహనదారులు క్యూ కడుతున్నారు. యుద్ధం వాతావరణంతో ఆయిల్ దొరకదు అనే అపోహలతో ప్రజలు తమ వాహనాలలో ఫుల్ ట్యాంక్ నింపుకుని వాటర్ బాటిల్స్ లో సైతం పెట్రోల్ కొట్టించుకుంటున్నారు. ఇప్పటికే గోపాలపురం, దేవరపల్లి మండలాల్లో ఉన్న పెట్రోల్ బంకులోని నో స్టాక్ అనే బోర్డులు పెట్టడంతో ప్రజలలో అనుమానం మరింత పెరిగింది. ద్విచక్ర వాహనదారులు, త్రిచక్ర, కార్స్, లారీస్, జేసీబీ మొదలగు వాహనాలలో ఆయిల్ ఫుల్ ట్యాంక్ చేయించుకున్న దృశ్యాలు కనిపించాయి. అయితే నల్లజర్లలో జాతీయ రహదారిపై ఉన్న పెట్రోల్ బంకులలో ఆయిల్ దిగుమతి కాకపోవడంతో కొన్ని పెట్రోల్ బంకులను మూసివేస్తున్నారని తెలియజేస్తున్నారు. యుద్ధ విరామం వచ్చినప్పటికీ చమురు నిల్వలు దేశంలో సంపూర్ణంగా ఉన్నాయని ప్రభుత్వం తెలియజేస్తున్నప్పటికీ కృత్రిమ కొరత సృష్టించడం ఏమిటోనని పలువురు ప్రశ్నిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ సరఫరాలో కలుగుతున్న అంతరాయమా, మరేదైనా కారణం అనేది పెరుమాళ్లకే తెలియాలని ప్రజలు బాహటంకంగానే విమర్శలు చేస్తున్నారు. గ్యాస్ సరఫరాలో సైతం ఇబ్బందులు ఎదుర్కోవడంతో చిరు హోటల్స్ సైతం మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.